వజ్రాలు అసలు ఎక్కడ వెతకాలి, వజ్రాలు ఎక్కడ వెతికితే మనకి వజ్రాలు దొరుకుతాయో, మనం వజ్రాలు వెతికేటప్పుడు డైరెక్ట్గా వజ్రాలు వెతకకూడదు అనమాట. వజ్రాలు ఎక్కడ వెతకాలంటే మనం వెతికే ప్రాంతంలో ఇలాంటి నలుపెక్కిన రాళ్ళు, ఇలా పాలవంచ రాళ్ళు, ఇలా కొన్ని రాళ్ళు, ఇలా అన్ని రకాల రాళ్ళు మనకి దొరుకుతున్నప్పుడు ఆ ప్లేస్లో ఏం జరిగిద్దంటే పాలవంచ రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్లో క్రిస్టల్స్ కూడా దొరకాలి. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్న వజ్రాన్ని మనం ఎతికి పట్టుకోలేము. సన్న సన్న క్రిస్టల్స్ ఉన్నాయి లోపల. ఇట్లాంటి వాటిల్లో కూడా వజ్రాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని పగలగొట్టుకుంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పల్నాడు అడవి ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలు. పల్నాడు కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న పొలాలు, అడవి ప్రాంతాలు, బీడు భూములు అనమాట. చిన్న చిన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా, పెద్ద పెద్ద అడవులు కాదనమాట. మరి అడవిలోకి వెళ్ళిపోకుండా పొలాల పక్కనే ఉన్న చిన్న చిన్న బీడు భూములు, ఇలా చెట్లు తక్కువగా ఉండి తెరపలుగా ఉన్న ప్లేస్లను అయితే ఎంచుకొని వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నాను. చూద్దాం వజ్రాలు అసలు ఎక్కడ వెతకాలి, వజ్రాలు ఎక్కడ వెతికితే మనకి వజ్రాలు దొరుకుతాయో చక్కగా మాట్లాడుకుంటూ, ఈ ప్లేస్లో ఏమైనా మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూద్దాం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. అలాంటి ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం వజ్రాలు మనం ఎక్కడ వెతకాలంటే, అందరికీ వజ్రాలు దొరికే ప్లేస్లోనే వెతకాలి అన్న ఇదేం లేదు. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, అక్కడ దొరికే రాళ్ళను బట్టి ఏ ప్లేస్లో అయినా సరే వజ్రాలు దొరికే అవకాశం ఉంది. అయితే వజ్రాలు ఎక్కడ వెతకాలంటే, మనం వజ్రాలు వెతికేటప్పుడు డైరెక్ట్గా వజ్రాలు వెతకకూడదు అనమాట. వజ్రాలు వెతకాలంటే ముందుగా ఆ ప్లేస్లో ఇలాంటి పాలవంచ రాళ్ళు కనిపించాలి. ఇలా పాలవంచ రాళ్ళు కనిపించాలి. తర్వాత ఇలాగ కాలిపోయిన రాళ్ళు కొన్ని కనిపించాలి. ఇలాగ కాలిపోయి నల్లగా ఉన్న రాళ్ళు, ఇలాగ పాలవంచ రాళ్ళు, ఇలా అన్ని రకాల రాళ్ళు కనిపించాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పాలవంచ రాళ్ళు. అలాగే నల్లరెబ్బ రాళ్ళు కూడా మనకి కనిపించాలి. నల్లరెబ్బ రాళ్ళు అంటే ఇది కొంచెం ఆ జాతికి సంబంధించిందే. ఇక్కడ ఆ ప్రాంతంలో మనం వజ్రాలు ఎక్కడ వెతకాలంటే, మనం వెతికే ప్రాంతంలో ఇలాంటి నలుపెక్కిన రాళ్ళు, ఇలా పాలవంచ రాళ్ళు, ఇలా కొన్ని రాళ్ళు, ఇలా అన్ని రకాల రాళ్ళు మనకి దొరుకుతున్నప్పుడు ఆ ప్లేస్లో ఏం జరిగిద్దంటే ఖచ్చితంగా క్రిస్టల్స్ దొరుకుతాయి అన్నమాట. క్రిస్టల్స్ కూడా దొరకాలి ఆ ప్లేస్లో. పాలవంచ రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్లో క్రిస్టల్స్ కూడా దొరకాలి. ఇలాంటి క్రిస్టల్స్ కూడా దొరకాలి. ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతున్నప్పుడు ఆ ప్లేస్లో వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది అన్నమాట. అంతేకాని డైరెక్ట్గా మనం వజ్రాలు వెతకకూడదు. వజ్రాలు వెతికితే మనం ఎన్ని సంవత్సరాలు ఉన్న వజ్రాన్ని మనం ఎతికి పట్టుకోలేము. ఇప్పుడు చెప్పినట్టుగా పాలవంచ రాళ్ళు ఎతకాలి, నల్లరెబ్బ రాళ్ళు ఎతకాలి, కాలిపోయిన రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు, ఇక అన్ని రకాల జాతి రాళ్ళు ఆ ప్లేస్లో మనకి కనిపించాలన్నమాట. అప్పుడే మనం వజ్రాన్ని వెతికి పట్టుకోగలం. ఈ రాయి చూడండి ఎలా ఉందా.
మొత్తం సన్న సన్న క్రిస్టల్స్ ఉన్నాయి లోపల. ఇట్లాంటి వాటిల్లో కూడా వజ్రాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని పగలగొట్టుకుంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. ఈ ప్లేస్లు అన్నీ కూడా బాగా సన్న సన్న క్రిస్టల్స్. వజ్రాలు కానీ సన్న సన్న రాళ్ళు బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రాళ్ళన్నిటిలో అలా చూసుకుంటే ఇలాంటి క్రిస్టల్స్ కనపడతాయి అన్నమాట. ఇలాంటి క్రిస్టల్స్ కనపడ్డాయంటే మాత్రం ఆ ప్లేస్లో ఒకసారి కాకపోయినా ఒకసారైనా మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని మనం చాలా జాగ్రత్తగా ఇలా తెల్ల రాళ్ళు, నల్ల రాళ్ళు, అన్ని రకాల రాళ్ళు, అన్ని జాతి రకాల రాళ్ళు మనకి కనిపించాలి. అప్పుడే మనం ఆ ప్లేస్లో ఎప్పటికైనా సరే ఒకసారి కాకపోయినా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే మనం వజ్రాన్ని వెతికి పట్టుకోగలం అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని వజ్రాలు మనం వెతకాలి. చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.